వాకింగ్ చేయపో అంటే అవును డైరీ చేయను ఒక్కొని నేను ఎట్లా నాగవ పిలుస్తామా అయ్యమ్మా నాగవ పిలుస్తుందా మానప్ప పిలుస్తాడా మా పిలవకపోతే పోమారా భయపడ. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గైస్ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది. ఇప్పుడు చూద్దాం మా అమ్మ మా తమ్ముడు కిచెన్ లో ఏం చేస్తున్నారు. మా అమ్మ అయితే వంట చేస్తుంది, మా తమ్ముడు అయితే పాలు పోసుకుంటున్నారు. ఆడికి పోయా ఆడిగా అప్పో పోలిపోతున్నారు. కుట్టుకున్నాడు అన్ని జూట మాట్లాడుతున్నావు. లెట్ పోలంటే ముసం దగ్గర అడిగి రాపురు జర లెటు మేము దోమలు కొడుతున్నావా ఇట్లా ఇట్లా ఎవరు దోమలు చూడలేటు ఎన్ని కానీ బాబా బాబా మోడల్ అన్నారు. మా తమ్ముడు అయితే పొద్దుగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి 2 మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు అలా ఒక కప్ చాయ్ పాలు తాగుతున్నాడు. సారీ, అది కూడా యూట్యూబ్ లా రీల్స్ చూసుకుంటా. ఇప్పుడు ఏం కూర మీరోజు? పాలకూర గట్టి. నిన్నేం చేసినావు? ఇలా టమాటా కూర. డైలీ కూరలు తింది న్యాస్టక్ వస్తుంది. డైలీ చికెన్ తినాలి మంచిగా. లడ్డు 2 బిస్కెట్ దాంట్లోకి లడ్డు 2 బిస్కెట్లు నాకైతే 2 కాలి, జస్ట్ 1. లడ్డు ఇరా లడ్డు ఇయ్యవా? ఓ ఢిల్లీ పోతున్నా లడ్డు. లడ్డు 2 బిస్కెట్ డిస్ట్ అవుతుంది లడ్డు. ఇగో వేసి మా తమ్ముడు 2 మాంస బిస్కెట్ వేసుకొని మంచిగా తింటున్నాడు. ఇగో లడ్డు ఇయ్యవా ఇప్పుడు నాకు 2? సరే అమ్ము గైస్, ఇప్పుడు నేను కూడా పాలు తాగుతా. ఇప్పుడు ఒరిజినల్ డిస్ప్లే డూప్లికేట్ డిస్ప్లే పోయింది అనుకో 5-6 వేలు కావాలి. అర్థమవుతుందా? ఇస్తావు మరి 5-6 వేలు. దీని ఐక్యూ జెడ్ ప్రో ఉన్నది. ఇది అర్థమైందా గైస్? మా అమ్మ అయితే తిన్నది, పండుకుంటున్నది. మా తమ్ముడు అయితే తినడానికి కూర్చున్నాడు. ఇగో మా తమ్ముడు తినడానికి ఏం తెచ్చుకున్నాడు? మళ్ళీ నిన్నట్లేక స్వీట్ హౌస్ లకే కార అలాగే పెరుగు తెచ్చుకున్నాడు. ఫోన్ చూసుకుంటా. మన దగ్గర ఆర్చిపోది బ్యాలెన్స్ అయిపోయినాయి. డే రీఛార్జ్ది డే బ్యాలెన్స్ అయితే అయిపోయినాయి. నా దగ్గర హాట్స్పాట్ ఆన్ చేసుకున్నాడు. ఇట్లా సౌండ్ చేస్తున్నాడు. అన్నం గిన్నె తీసుకురా పో బ్రో. మరి నా గిన్నె వాళ్ళు చేస్తారు బ్రో. ఇలాంటి చింతాడు ఫోన్ చేస్తారు రాత్రి 12 గంటలకు వస్తాడంట. పో నువ్వే పోయి దొరుకురా చూడు. ఏడంటే ఆడికి పోయి చెప్పిండే నీకు ఫోన్ చేస్తాడు చూడు జరా. నాకు చెప్తే నీకే ఫోన్ చేస్తాడు. అది ఎప్పుడు వస్తారు? 12 అయితే 1 అవుతుంది 2 అవుతుంది. మళ్ళా పాల పకోడి తెస్తే వారా మళ్ళా కారదేమో అలాంటి నాకు అర్థం కాదు. ఏమన్నా పండుకోను ఊకెందుకు మేలుకున్నాను? నీకు వాకింగ్ చేయమన్నా కదా, వాకింగ్ చేయపో మీదికి పోయి. నీ ఇంటి మీద నువ్వే చేస్తున్నావు కదా, మంది ఇంటి మీద చేస్తున్నాను. పోయామన్న మాట వాకింగ్ చేయపోయే పక్క నేను గిన్నె తెచ్చుకుంటా. చూడండి మా తమ్ముడు అన్నం కూర తెచ్చుకుని వాళ్ళ గిన్నె తెచ్చుకుని నా గిన్నె ఏమన్నా తెస్తలేడు. నా గిన్నె నేను తెచ్చుకుంటా. తింటావా? పాలకు నువ్వు పండుకోయమ్మా. లేపు వాకింగ్ చేయపోయా మధ్య నా మాటిను. వాకింగ్ చేయపో అంటే అవును డైరీ చేయను ఒక్కొని నేను నాగవ పిలుస్తామా? అయ్యమ్మా నాగవ పిలుస్తుందా? మానప్ప పిలుస్తాడా? మా పిలవకపోతే పోమారా భయపడుతున్నాయమ్మా నువ్వు. గైస్ మా అమ్మ మా బిల్డింగ్ మీద ఊరికి భయపడుతున్నది. పోయమ్మా నా మాటిని. ఏం నువ్వు నాగవ బిడ్డ అయితే మీది పోయి వాకింగ్ చేసేస్తావు. పో. గట్టి కూర ఎట్లా తినాలో ఏమో గట్టి కూర. నిన్నేం కూరరా? నా టమాటా కూర పలిచ ఉంటే అమ్మ అన్నట్టు.
ఈ రోజే గట్టి కూర దిక్కు మళ్ళీ ఆకుకూర తినాలి. ఎట్లా? రొట్టెతో తినాలి ఆకుకూరలు. ఆకుకూర రొట్టెతో తినాలి. అర్థమైందా గైస్? మా అమ్మాయికి ఈరోజు ఆకుకూర పాలకూర చేసింది, పోతలేదు గైస్. ఏం చేయాలి అర్థమైతలేదు. మా తమ్ముడైతే మంచిగా పాపిడి కారా తెచ్చుకున్నాడు. లడ్డు ఇది ఒక లడ్డు హలీం తెచ్చుకుందామా? హలీం తెచ్చుకో. నుంచి రేపు రేపు ఏ వారం? ఈరోజు రేపు శుక్రవారం కదా. రేపు ఎట్లా ప్లేట్ లడ్డు హలీం అది చేస్తారు హరీష్? ఎందుకు చేస్తారు? ఏడని ఏడంటే ఏమో నాకు అర్థమైంది. గ్యాస్ మా తమ్ముడు తింటున్నాడు కదా, వానితో పాటు నేను కూడా తింటా. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు డిన్నర్ చేస్తా. డిన్నర్ చేసినాక ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 10:40 అవుతుంది. నా నిద్ర వస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.